కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఈ రోజు కూడా నిరసన వ్యక్తం చేయడం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద. ఈ రోజు చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా పత్రాన్ని అటు ప్రధానమంత్రికి పంపించడం ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక పూర్తి చర్చ మారింది. అయితే ఒకవేళ రాజీనామా ఇంకా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన మాత్రం ఇంకా కొనసాగిస్తామని ఇప్పటికే అల్టిమేటం కేంద్రానికి కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఇచ్చారు. ఆ తర్వాత వారికి మద్దతుగా ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బిఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీ నేతలు కూడా ఇప్పటికే మద్దతు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపడం ప్రస్తుతం అయితే ఇది ఒక విజయంగా కాంగ్రెస్ జనతా పార్టీకి ఒక పెద్ద విజయంగా అయితే చెప్పుకోవచ్చు. నిన్న మనం చూసాం మోడీ ఒక వీడియో ద్వారా ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియోని విడుదల చేసిన తీరు మనం చూసాం. అయితే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇప్పటికే ఒక పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా కేంద్రం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఆ చట్టం దాదాపు 10 కోట్ల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా ఆ చట్టం అమలు చేసిన తీరు కూడా మనకి చట్టాలు తెచ్చినప్పుడు కూడా కన్వెన్షన్ సెంటర్ అంటే ఎవరైతే పేపర్ లీక్ అయినటువంటి వారి విషయంలో కోర్టులలో చాలా కేసెస్ పెండింగ్ లో ఉంటాయి. 2002లో జరిగింది, 2003లో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ సంబంధించిన పేపర్ లీక్ కావడం ఇలాంటి జరుగుతూనే ఉన్నప్పుడు కూడా దీనిపై ఎలాంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు సీరియస్ గా ప్రొటెస్ట్ చేయడం. అంటే ఇందులో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ రాజీనామా పత్రాన్ని అటు ప్రధానమంత్రికి అందించాడు. మరి ప్రధాని ఒకే అయిన తర్వాత రాష్ట్రపతి పంపుతారు, దాన్ని ఆమోదించిన తర్వాత మరి ఈ విషయంలో కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు మాత్రం భారీ విజయం అయితే సాధించారని చెప్పవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా యువత చేస్తున్నటువంటి యొక్క ఉద్యమానికి విశేష స్పందన అయితే కలిగిందని చెప్పవచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా కొవ్వొత్తుల ప్రదర్శన సాయంత్రం అటు గాంధీ అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలంటూ కూడా ఏఐసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద అటు కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దీక్షలకు ధర్నాలకు మరోవైపు వీరు చేస్తున్నటువంటి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వివిధ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు కూడా వారికి మద్దతు ఇచ్చిన తీరు కూడా చూసాం. నిన్న ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు కూడా ధర్నా చేసిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి ధర్నాలు దీక్ష సోనం వాంగ్చుక్ చేసినటువంటి దాదాపు 20 రోజుల పాటు చేసిన దీక్ష ఫలించదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద వారు కేంద్రం అయితే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. సో అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోనే కేంద్రం దిగొచ్చింది. కాంగ్రెస్ జనతా పార్టీ ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గింది అనేది మొత్తం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ విషయంలో మరి కాంగ్రెస్ జనతా పార్టీ భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు చేస్తుంది. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందా, కేంద్రం దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది అనేది కూడా యువతలో మాత్రం ఒక చర్చ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే దేశ రాజధాని ఢిల్లీ అస్థినాల్లో మాత్రం ఇంకా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆమోదం ఇచ్చిన తర్వాత అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదించిన తర్వాత ఆ నిరసనలు ఆందోళన కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు విరమించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనకు కేంద్రం అయితే తలొగ్గిందని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. షాంగు సునీల్, మీరన్నట్టు యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని ఇదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. కేంద్రం దిగరావడానికి ప్రధాన కారణం కూడా బీజేపీ పార్టీకి చాలా పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉందా? అంటే కేంద్ర మంత్రి విషయంలో తీసుకునే జాగ్రత్తలు కానీ అలాంటిది కేంద్రం ఇంకా ఎక్కువ ఏమైనా కఠినంగా ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే యువత తలుచుకుంటే సాధించేది ఏం లేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు నిరూపించారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఏ పార్టీకి సంబంధం లేదు. యువత కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా పుట్టినటువంటి పార్టీనే బీజేపీ పార్టీ. ఆ పార్టీ మొత్తం కూడా కేంద్రాన్ని మొత్తం కూడా తనగే విధంగా చేసింది. మొత్తం మెడలు వంచిందంటే అంత ఆషామాషి కాదు. ఒక ఢిల్లీలోనే కాదు, కాంగ్రెస్ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు వస్తూనే ఉంది. మనం చూసాం ఢిల్లీ తర్వాత పంజాబ్ లో, పూణేలో, మరోవైపు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అదే అనేక చోట్ల కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలకు విశేష స్పందన కలిగిన తీర్పు కూడా మనం చూసాం. అలాంటి తరుణంలో కేంద్రం ఇప్పటికే పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. నీట్ పేపర్ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన ఆందోళనతోనే కేంద్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. భవిష్యత్తులో పేపర్ లీకేజ్ కలగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తాం. పేపర్ లీకేజ్ ఎవరైతే చేస్తారో వారికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు మరోవైపు 10 కోట్ల జరిమానా విధిస్తాం. మరోవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వెంటనే ఈ శిక్షలు అమ్మే విధంగా
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసులు వాదించే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా ఒక చట్టాన్ని ఇప్పటికే కేంద్రం రూపొందించింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండేందుకు కేంద్రం కూడా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి దీక్షలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతోనే కేంద్రం అయితే మెడలు వంచి తలగిందనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా చేయడా, లేకపోతే భవిష్యత్తులో మరింత ఉద్యమం చేస్తామని భారతీయ జనతా పార్టీ అల్టిమేటం కేంద్రానికి జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశాడు. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండేందుకు కేంద్రం భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. మరోవైపు మనం చూసాం, ఈ పేపర్ కండక్ట్ చేసి నీట్ పేపర్ కండక్ట్ చేస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కొత్త అధికారుల్ని బదిలీ చేశారు. మరోవైపు కొత్త అధికారులు ఇచ్చారు. ఈ సంబంధించిన విషయంలో కేంద్రం అయితే మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ రాష్ట్రాలకు కూడా ఈ యొక్క చట్టం అమలయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సామాన్యులు కూడా డిమాండ్ చేస్తున్న కనబడుతుంది. చాలు. అలాగే సునీల్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అయితే మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉందని అంగీకరించింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే కేంద్రం వైఫల్యం అని ఎప్పటి నుంచో కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 152 సార్లు పేపర్ లీక్ అయింది. 7.5 కోట్ల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తారు. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క నిందితుడికి శిక్ష పడినటువంటి దాఖలు కూడా లేవు.